హాయ్ అండి, వెల్కమ్ టు లవ్లీ గౌతమి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా చెప్పుకున్నారండి? బాగా చెప్పుకున్నారా? మళ్ళీ ఈ కొత్త సంవత్సరంలో మీరు మీ గోల్స్, మీ డ్రీమ్స్ రీచ్ కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మళ్ళీ ప్లీజ్ అండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ లవ్లీ గౌతమి. ప్లీజ్ అండి. ఏంటి మళ్ళీ వచ్చేసి నన్ను చూస్తున్నారా? అవునండి, మళ్ళీ వచ్చేసాను మీ ముందుకి. మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మళ్ళీ వచ్చేసాను. ఎప్పుడు కర్రీస్ ఏం చేసి పెడతాము చెప్పండి. అందుకే మీ అందరికీ ఇష్టం ఉండేలాగా చిన్నపిల్లలు ఎక్కువ స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు మమ్మీ అది కావాలి ఇది కావాలని అడుగుతూ ఉంటారు. మరి వాళ్ళకు ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా. ఎప్పుడు పాస్తా, నూడిల్స్, మ్యాగీ ఇవన్నీ ఏం తింటాం చెప్పండి. ఎప్పుడు తిని బోర్ కొడుతూనే ఉంటాయి. కాబట్టి ఒక కొత్త రెసిపీతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను నేను. ఎందుకనే చేసి పెట్టారు అనుకోండి, డైలీ కావాలి అని అంటారు. మమ్మీ డైలీ ఇదే చేసి పెట్టానని చెప్పేసి చిన్నపిల్లలు అంటారు. పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో నానమ్మ, అమ్మమ్మ వాళ్ళు, తాతయ్య వాళ్ళు కానీ. మళ్ళీ ఆ రెసిపీ ఏంటో చూద్దామా? వచ్చేది స్నాక్స్ యాజ్ యూజువల్గా చిన్నపిల్లలు తింటూనే ఉంటారు. బయట ఫుడ్ తినడం వల్ల హెల్త్ ఖరాబ్ అవుతుంది. కాబట్టి మనం ఇంట్లోనే స్నాక్స్ అనేది ఇట్లా తయారు చేసినాం అనుకోండి, చాలా ఇష్టంగా చాలా తింటారు. హెల్త్ కూడా ఖరాబ్ కాదు. కాబట్టి ఇలా మళ్ళీ ఎప్పుడు మైదా పిండి యూజ్ చేసి చేయడం చూసాం కదా. ఇప్పుడు గోధుమ పిండితోటి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి నేను మీ ముందుకి ఒక చిన్న స్నాక్స్ రెసిపీ అనేది మీ ముందుకు తీసుకొచ్చానండి. మళ్ళీ దాని ప్రాసెస్ ఏంటి, రెసిపీ ఏంటి అనేది దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటనేది మనం చూద్దాం రండి. ఇదిగోండి సాల్ట్, ధనియా పౌడర్, పసుపు, కారం, ఇక్కడ వచ్చేసి జీలకర్ర పౌడర్, గోధుమ పిండి, ఆయిల్. మీ దగ్గర వాము ఉంటే వాము అయితే కంపల్సరీ వేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామా రండి. నెక్స్ట్ ప్రాసెస్కి గోధుమ పిండి, సాల్ట్, అండ్ ఇక్కడ వచ్చేసి ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, కొంచెం లైట్గా పసుపు, కారం. ఇదిగోండి కొంచెం వాటర్ పోస్తూ మనం ఇట్లా కలిపేసుకోవాలి. ఇది మొత్తం కలిసేలాగా కలుపుకుందాము. మళ్ళీ వాటర్ పోస్తూ కొంచెం వాటర్ పోస్తూ కలుపుకుందాం. కొంచెం వాటర్ పోస్తూ గట్టిగా. ఇప్పుడు చపాతీల పిండి ఎట్లా కలుపుతామో అట్లనే కలపాలి. అండ్ మీ దగ్గర మైదా పిండి ఉంటే యూజ్ చేయండి. గోధుమ పిండి నా దగ్గర గోధుమ పిండి ఉంది కాబట్టి నేను గోధుమ పిండితోనే చూపిస్తున్నాను. మీ ఇష్టం అండి, గోధుమ పిండి ఆర్ మైదా పిండి మీ ఇష్టం. నేనైతే గోధుమ పిండితోటి నేను చూపిస్తున్నానండి. కానీ గవ్వలు తిన్నారంటే చాలా బాగుంటుంది టేస్ట్. అసలు చిన్నపిల్లలు బయట ఫుడ్ ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి ఇట్లా చేసి పెట్టామనుకోండి, బయటికి అస్సలు పోరు. బయట ఫుడ్ అస్సలు తిని హెల్త్ అనేది ఖరాబ్ చేసుకోరు. సింపుల్ ఈజీ మెథడ్లో అండి, ఈజీ మెథడ్లో కలుపుకోవాలి. ప్రాసెస్ చాలా ఈజీగా ఉందండి.
మళ్ళీ ఇది మొత్తం ఒక్కసారి మొత్తం అంతా కలిపేసేసుకుందాం. మొత్తం ఇట్లా కలిపేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా మొత్తం ఇట్లా కలిపేసుకున్నాం కదా. మొత్తం మొత్తం కొంచెం కొంచెం చించి అన్నీ ఇట్లా చించేసుకోవాలండి. మొత్తం ఇట్లా ముద్దలాగా కలుపుకున్నాక అన్నీ ఇట్లా చించేసుకోవాలి. ఇదిగోండి అన్నీ ఇట్లా చేసుకోవాలి. ఇట్లా చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇది ఉంది కదా, ఇట్లా చేసుకోవాలన్నీ. అన్నీ ఇట్లా అన్నీ ఇట్లా వేసేసుకోవాలి. అన్నీ ఇట్లా వేసేసుకోవాలి. అన్నీ మనం ఇట్లా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఆయిల్ పెట్టి మనం డీప్ ఫ్రై చేసుకుందాం. మనం ఇట్లా బాండి పెట్టి మనం దీంట్లో ఫ్రై బాండి హీట్ అయింది కాబట్టి మనం వేసుకో. మనకి గవ్వలని ఫ్రై చేద్దాం ఆయిల్ హీట్ అయిన తర్వాత. మనం ఆయిల్ హీట్ అయిందో కాలేదు అన్నది మనం ఒక టేస్ట్ చూసుకుంటాం. హీట్ అయింది. మనం అన్నీ ఇట్లా వేసుకోవాలి. ఆయిల్కి దూరంగా ఉన్నది, మళ్ళీ ఆయిల్ మీద పడిందండి, కాలుతుంది. ఇట్లా మనం అన్ని బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసేసుకుంటాం. ఇట్లా కొంచెం పెట్టలేదు. ఇవన్నీ అన్నీ ఇట్లా బ్రౌన్ కలర్ రావాలి. ఇవ్వండి ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేసినాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇట్లా బ్రౌన్ కలర్ నెక్స్ట్ అంతే. మనం అన్నీ ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. అన్నీ ఇట్లా ఫ్రై చేసుకోవాలి. చూడండి
బ్రౌన్ కలర్లో రావాలి. ఇదిగోండి అన్నీ ఇట్లా రావాలి. మనం దీనిలోకి తీసేద్దాం. ప్లేట్లోకి తీసేస్తున్నాం. స్టవ్ ఆఫ్ చేస్తున్నాం. ఇట్లా వేరే ప్లేట్లో తీసుకున్నాము. ఇప్పుడు ఒక ప్లేట్లో దీన్ని వచ్చేసి జీలకర్ర పౌడర్, కారం, ధనియా పౌడర్ వేసుకొని కలుపుకున్నాం. కారం అండ్ జీలకర్ర పౌడర్ వేసుకొని కలుపుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు అండ్ ఎండుమిర్చి. ఇట్లా మన ఇష్టం అండి. ఇట్లాగన్నా చేసి పెట్టారనుకోండి, మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బయట ఫుడ్కి అస్సలు వెళ్ళరు. ఇంట్లోనే వేసి పెడితే కానీ వాళ్ళ హెల్త్ ఖరాబ్ కాకుండా ఉంటుంది. మళ్ళీ ఎట్లా ఉందో అనేది మీరు ట్రై చేసి ఎట్లా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ లవ్లీ గౌతమ్. బాయ్ ఫ్రెండ్స్. ఇదిగోండి మేము ముందన్నీ తింటున్నాను. నిజంగా సూపర్గా ఉంది. అసలు చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ లవ్లీ గౌతమ్. ప్లీజ్ ఫ్రెండ్స్.